హలో అండి. అందరికీ శుభోదయం. ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది. ఒక అద్భుతమైన వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. మీకు తెలియని వ్యక్తి ఏమీ కాదు. అందరూ చూసే ఉంటారు. కొన్ని 15, 20 సంవత్సరాల నుంచి ప్రతి టీవీ ఛానల్‌లో ఆయన మాటలు మీరు వింటూనే ఉంటారు. 40 దేశాల సభ్యత్వం ఉన్న ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ అండ్ ఎథికల్ యూనియన్‌లో ఆయన డైరెక్టర్‌గా ఉన్నారు. దాని మెయిన్ ఆఫీస్ లండన్‌లో ఉంది. అలాగే ఐక్యరాజ్య సమితి, హ్యూమన్ రైట్స్ కమిషన్ మరియు యునెస్కో, యూనిసెఫ్ అన్నిట్లో కూడా ఆయన సలహాదారుగా ఉన్నారు. ఆయన హ్యూమన్ రైట్స్ కోసం మన దేశంలోనే కాదు, దేశాల్లో కూడా హ్యూమన్ రైట్స్ కోసం ఎన్నో పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేశారు. ఎవరైతే హ్యూమన్ రైట్స్లో నష్టపోతున్నారో వాళ్ళ కోసం న్యాయ పోరాటం చేసి వాళ్ళని కూడా గెలిపించారు. నాలెడ్జ్ ఈజ్ పవర్ అనే దాన్ని రుజువు చేసి చూపించిన వ్యక్తి. ఆయన కోసం ఇలా చెప్తూ పోతూ ఉంటే వీడియో అంతా ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అందుకని ఇప్పుడు మీకు ఆయన కోసం పరిచయం చేస్తాను. ఆయన ఎవరో కాదు, బాబు గోగినేని గారు. నమస్తే బాబు గారు. నమస్కారం. మీరు ఈ చాలా సంవత్సరాల నుంచి ఈ మూఢనమ్మకాలు, అవిశ్వాసాలు, మంత్రతంత్రాలు వీటన్నిటి మీద ఎలాగా వాటిని ఓవర్కమ్ అవ్వచ్చు అని జనాలకి ఎడ్యుకేట్ చేస్తూనే ఉన్నారు. కానీ నాకు అనిపిస్తుంది రోజు రోజుకి ఇవి ఎక్కువైపోతుంది. రోడ్ల మీద ఈ న్యూసెన్స్లు, ఊరేగింపులు, ఈ నమ్మకాలు చాలా ఎక్కువైపోతున్నాయి. దీనికి ఇప్పుడు మహారాష్ట్రలో యాంటీ సూపర్స్టిషన్ యాక్ట్ ఒకటి ప్రవేశపెట్టారు కదా. అదే యాక్ట్ని దేశమంతా ప్రవేశపెడితే ఎలా ఉంటుందంటారు? మీరేమంటారు? ఇంకా లేదా ఎలాంటి చట్టాలు తెస్తే బాగుంటుంది? మనము ఆస్ట్రేలియా మెల్బర్న్లో మా ఇంట్లో మాట్లాడుకుంటున్నాం. మీరు ఈ నగరం కానీ ఈ దేశాన్ని కానీ చూశారు. ఇక్కడ ఏ చట్టం లేదు, విశేషాలు ఎవరు వేయట్లేదు. రోడ్డు మీద గంతులు, డప్పులు కొట్టుకుంటూ అసలు చూడలేదు. చాలా బాగుంది. సో చట్టం లేకపోయినా కూడా మనుషులు ఇలా ఉన్నారు అని అంటే ఎందుకని ఇలా ఉన్నారు? జనాలు చదువుకున్నారు, ఆలోచించుకోగలుగుతున్నారు, ప్రశ్నించగలుగుతున్నారు. కరెక్ట్. ఒక భావ పరంపరలో వాళ్ళు భాగస్థులు కాబట్టి వాళ్ళకి సివిక్ లైఫ్ అంటే ఏంటి, ఇబ్బందులు లేకుండా, వేరే వారికి ఇబ్బంది లేకుండా ఎలా జీవించాలి అన్నది ఒక జనరల్ కల్చర్, ఈ సమాజం యొక్క సంస్కృతి. చట్టం ఉన్నా లేకపోయినా ఈ సంస్కృతి ఉండటం ముఖ్యం. ఇప్పుడు భారతదేశంలో ఆ సంస్కృతి రావాలి అని మనం పోరాడుతున్నాం. వినే వాళ్ళందరికీ చెప్తున్నాం. వినేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఇప్పుడు 30 ఏళ్ళ క్రితమో 50 ఏళ్ళ క్రితమో హేతుబద్ధంగా ఆలోచించే వాళ్ళు ఎంతమంది, జనాభా పెరుగుతుంది, ఆ నిష్పత్తిలో చూసుకున్నా కూడా ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇలా ఆలోచించేవాళ్ళు. నిజానికి ఒక 300-400 ఏళ్ల క్రితం నేను మానవవాదిని, నేను హేతువాదిని, నేను నాస్తికుడిని అని చెప్పేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఒక 10,000 ఉంటే చాలా గొప్ప. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నాకు మతం వద్దు, నాకు దేవుడు లేడు అనేవాళ్ళు 120 కోట్ల మంది ఉన్నారు. గ్రేట్. భారతదేశం మొత్తం జనాభా 140 కోట్లు. భారతదేశంలో హిందువుల జనాభా, మీరు ఆదివాసీలను కూడా కలుపుకుంటే ఒక నంబర్ వస్తుంది. వాళ్ళని అడగకుండా కలుపుతున్నారు కాబట్టి. లేదు, ఆదివాసీలు లేకుండా లెక్క పెడితే 80 కోట్ల మంది హిందువులు. భారతదేశంలో 80 కోట్ల మంది హిందువులు. లేదు, అందరినీ కలిపేసుకుంటే 100 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల మంది మతరహితులుగా బతికే వాళ్ళు ఉన్నారు. ప్రపంచం మారుతుంది, భారతదేశం కూడా మారింది. నేను ఇందాక మీతో అన్నది రియలిస్టిక్. ఒక 400 ఏళ్ల క్రితం 10,000 మంది లేరు నాస్తికులు అని చెప్పుకునేవాళ్ళు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల మంది ఉన్నారు, ఇంకా ఎక్కువ నిజం చెప్పాలంటే. సో మార్పు వస్తుంది. కానీ మీరు అన్నారు కదా, మరి రోడ్ల మీద ఇంతమంది జనము, ఈ గొడవ, ఈ న్యూసెన్స్, ఇందాక మాట్లాడుకుంటున్నప్పుడు కూడా అన్నారు మైకులు ఇవన్నీ కూడా పెడతారు.
మీరు ఇంకో ప్రశ్న కూడా వేశారు అంతకుముందు నన్ను, ఏదైనా చట్టం తెస్తే ఇవి ఆగిపోతాయా అని. ఇప్పుడు నేను చెప్పాను కదా, చట్టం లేకుండా కూడా ఇక్కడ డీసెంట్గానే ఉంటున్నారు. బేసిక్గా సివిక్ సెన్స్ కావాలి. దీపావళికి ముందు టపాకాయలు, గోల, గొడవ, దాన్ని అనేది ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని. లైట్ అంటే కాంతి కదా, కాంతి. కానీ వీళ్ళు చేసేది గోల కదా, గోల, కరెక్ట్. టపాకాయలు కదా. అవును. ఇప్పుడు చిచ్చుబుడ్డి జనరల్గా మోత రాదు, వచ్చినా అంత డిస్టర్బ్ అయ్యేది కాదు. అవును. కానీ పేలే చిచ్చుబుడ్డి తయారు చేస్తున్నారు కదా. వాళ్ళ దేవుళ్ళ పేర్లతోనే టపాకాయలు చేసి లక్ష్మీ బాంబ్ అని దాన్ని పేలుస్తున్నారు, గోల చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు, న్యూసెన్స్ చేస్తున్నారు. అది చేయొద్దురా అంటే నువ్వు న్యూ ఇయర్కి నువ్వు చేయట్లేదా అంటున్నారు. మనం చేయట్లేదుగా న్యూ ఇయర్కి కూడా. సో ఇంకెవరినో అనాల్సిన మాటలు మన అంటున్నారు. అవును. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ విషయాల గురించి అవగాహన లేదు. ఎవరైనా హితవాదిగా మాట్లాడితే తెలుసుకునే మానసిక స్థితి లేదు, ఒక ఉన్మాదంలో బతుకుతుంది. కరెక్ట్. సో ఏంటంటేనండి, సరే నా విషయం మీరు ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నారు కదా, నేను ఒక్కనే కాదు కదా, చాలామంది ఉన్నారు. ఈ జనరేషనే కాదు కదా, కొన్ని వేల సంవత్సరాల నుండి మూఢనమ్మకాలు వద్దని చెప్పేవాళ్ళు ఉంటూనే ఉన్నారు, మూఢనమ్మకాలు లేకుండా బతికే వాళ్ళు ఉంటూనే ఉన్నారు. ప్రస్తుతం తేడా ఏంటంటే ఈ న్యూసెన్స్ గాళ్ళకి అధికారం వచ్చింది. అధికారం వచ్చిన కారణంగా పోలీస్ వ్యవస్థ నుంచి కోర్టుల దాకా అందరినీ కూడా వారి మతపరమైన, వారి ప్రత్యేకమైన మతం, అన్ని మతాల కోసం కాదు, వారి ప్రత్యేకమైన మతం కోసం వ్యవస్థని వాడుకుంటూ అది వద్దు కాదు అన్న వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతూ వాళ్ళ ఆట వాళ్ళు సాగిస్తున్నారు. నష్టపోయేది వాళ్ళే. ఎందుకంటే మూఢనమ్మకాల వల్ల నష్టపోయేది ఎవరండి? వాటిని నమ్మేవాళ్ళు కదా, ప్రజలు. హేతువాదులు, మానవవాదులు, నాస్తికులు వాళ్ళేమి ఈ మూఢనమ్మకాల విక్టిమ్స్ కాదు కదా. అవును. ఎప్పుడు విక్టిమ్స్ అవుతారంటే ఈ ఉన్మాదంలో ఉన్న వాళ్ళందరూ కలిసి వీళ్ళే దుష్టులు, వీళ్ళని మనం ఏదైనా చేయాలి, బాణామతి పేరుతో, మంత్రగాళ్ళు అన్న పేరుతో కొంతమందిని ఎట్లా చంపుతున్నామో అట్లా వీళ్ళని కూడా చంపాలి అని మొదలు పెడితే అప్పుడు నష్టపోతారు. అట్లా కొంతమందిని చంపారు కూడా హేతువాదుల్ని. దాబోల్కర్ గారు కానీ, లేకపోతే గోవింద్ పన్సరే గారు కానీ, ఒకళ్ళు ఇద్దరు అని కాదండి. వారు వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ రిటైర్ అయ్యారు కర్ణాటకలో, ఆయన చంపేశారు. తర్వాత గౌరీ లంకేష్ గారిని చంపేశారు. ఎందుకు చంపారు? వాళ్ళేమీ నాస్తికులుగా మాట్లాడాల, సమాజంలో పరివర్తన కావాలని మాట్లాడారు. అవును. అయినా కూడా చంపేశారు. అంటే ఈ ఉన్మాదుల చేతుల్లో ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది. మీరు చెప్పిన, మీరు అబ్జర్వ్ చేసిన విషయము ఆ నేపథ్యంలో మనం అర్థం చేసుకోవాలి. సడన్గా దానంతటికి అది రాలేదు. ఉన్మాదం అన్నది పెంచబడింది. తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక ఎవరు ప్రశ్న వేయటానికి వీల్లేదని అన్నారు, వేయకుండా చేశారు. దొరికిన వాళ్ళని చంపేశారు, బెదిరించాలనుకున్న వాళ్ళని బెదిరించేశారు. తర్వాత చట్టాలను ఉపయోగించి దొంగ కేసులు, న్యూసెన్స్ క్రియేట్ చేయటము, ఇది చేస్తూ ఉన్నారు. ఒక పథకం ప్రకారం, ఒక ఉద్యమంగా చేస్తున్నారు. ఇట్లాగే ఉంటుందండి. ప్రాబ్లం ఏంటంటే మన దేశం నుండి బయటకు వెళ్ళినప్పుడు కూడా ఈ పిచ్చిని తిక్కని మోసుకెళ్తున్నారు. దాని కారణంగా వాళ్ళ పట్ల అపోజిషన్ వస్తూ ఉంది. మీ దేశానికి వెళ్ళిపోండి అంట. నిజమే. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను, నాకు ఎక్కడ చర్చిలు కూడా ఏమీ కనిపించలేదు, కానీ గుళ్ళు మాత్రం ఎక్కడ పెడితే ఇక్కడ కట్టడం చూశాను నేను. గుడి కట్టడము వాళ్ళ హక్కు అండి, వాళ్ళ డబ్బులతో వాళ్ళు కట్టుకుంటున్నారులే.
కానీ రోడ్డు మీద ఇది ఓ తిరణాల్లాగా చేయటం, తిరణాల్లాగా చాలా మైకులు పెట్టి డిస్టర్బ్ చేయటము అక్కడితోనే ఆగదండి. మతమే కాదు, మన సివిక్ కల్చర్లోనే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు సినిమా యాక్టర్ బాలకృష్ణ ఉన్నాడు, ఈ జై బాలయ్య గ్యాంగులు ఉన్నాయి, ఈ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అతని ఫ్యాన్స్ గ్రూప్స్ ఉన్నాయి. ఫ్యాన్ గ్రూప్ లేని సినిమా స్టార్ లేడు. వాళ్ళందరూ కూడా స్పాన్సర్డే, ఒట్టిగా ఏం చేయరు. అక్కడి నుంచి సినిమా స్టార్లు డబ్బులు ఇచ్చిన కారణంగా ఇక్కడ గోల లొల్లి. డబ్బులు రాకపోయినా కులం కూడా కారణం. మా కులస్తుడు అయ్యాడు సినిమా హీరో. కరెక్ట్. వీళ్ళు సినిమా యాక్టర్లు, వీళ్ళు హీరోలు కాదు, యాక్టర్లు. వాళ్ళ చుట్టూ ఈ అనాలోచితంగా జీవితంలో అంతకు మించి ఏమీ చూడని వాళ్ళు, వీళ్ళే గొప్పవాళ్ళు, వీళ్ళకే మా ప్రాణం, వీళ్ళకే మా విధేయత అని అనుకుంటూ వాళ్ళ చుట్టూ తిరిగే ఒక పనికిరాని జాతి. వాళ్ళందరూ ఇక్కడ రోడ్ల మీద తిరగటం, ఇక్కడ సినిమా హాల్లో గొడవ చేయటం. సో కేవలం మతమే కాదండి, మనం డిసిప్లిన్ లేకుండా బతుకుతాం. కరెక్ట్. సో ఓన్లీ వన్ రీజన్ అని కాదు, మనకు ఒక నిబద్ధత, ఒక మంచి ప్రవర్తన. అంటే ఈ కొంచెం సైంటిఫిక్ ఆలోచనలు బాగా పెరిగితే ఈ మూఢత్వం తగ్గుతుందేమోనని, అది మరి ఎలా డెవలప్ చేయాలి మనుషుల్లోని? నేను ఇందాక పేరు చెప్పండి, కల్బుర్గి గారు, ప్రొఫెసర్ కల్బుర్గి గారు, ఆయన్ని చంపేశారు. ఆయన కానీ డాబోల్కర్ కానీ ఇవే ప్రయత్నం చేసింది. ఆలోచించండి ఈ విషయాలు, మాతో ఏకీభవించాల్సిన అవసరం కూడా లేదు. ఈ విషయాలు ఆలోచించండి, నష్టపోతారేమో అని. అందుకని చంపేశారు. నష్టపోకూడదని చెప్పినందుకు. చంపింది అందరూ కాదు, ఒక కుట్ర, ఒక 10 మందో 15 మందో అండ చూసుకుని, అధికారంలో ఎవరున్నారో చూసుకుని చేశారు. మంచి పని చేశారు మీరు అని చెప్పేవాళ్ళు 10,000 సంఖ్యలో ఉన్నారు. వీళ్ళు తీవ్రవాదులే, చంపిన వాళ్ళ లాంటి వాళ్ళే వీళ్ళు కూడా. చేతిలో తుపాకీ లేదంతే. ఇట్లాంటి వాళ్ళకి సైంటిఫిక్ టెంపర్ ఎలా నేర్పించాలి అని మీరు అడుగుతున్నారు. ఓ మంచిని చంపితే సంతోషంగా ఉన్న వాళ్ళని మీరు ఎక్కువ మార్చలేరు. అట్లాగే దీపావళి దగ్గరకు వచ్చింది. దీపావళి రోజు ఏమిటా సెలబ్రేషను? దసరాకి ఏంటా సెలబ్రేషను? హోలీకి ఏంటా సెలబ్రేషను? ఒక రాక్షసుడిని చంపారని సంబరం కదా. ఎవరా రాక్షసులు? ఇప్పుడు ఉత్తర భారతీయులకి దక్షిణ భారతీయులు అక్కడి నుండి వచ్చిన వాళ్ళు రాక్షసులుగా కనిపించారు. వాళ్ళకి నచ్చని ఎవరినో ఒకరిని చంపేశారు కాబట్టి, ఇప్పుడు తేదీలు మనం చెప్పక్కర్లేదు, వాళ్ళే చెప్తున్నారు 10 లక్షల ఏళ్ళ క్రితం రావణాసుడిని చంపేశాడు మా రాముడని. 10 లక్షల సంవత్సరాలైనా ఇంకా కూడా వాడి సావు నువ్వు సెలబ్రేట్ చేసుకుంటున్నావు. నీ నంబర్ తప్పు, అది వేరే విషయం, కానీ నువ్వు నమ్మావుగా 10 లక్షలని. అవును. అంటే ఎంతసేపు హత్యని మెచ్చుకోవటంగానే చేస్తున్నారు. అలాంటప్పుడు హోళికని చంపారనో, లేకపోతే పోతనని, ఆవిడ కృష్ణుడికి ధన్యం ఇచ్చిన ఆవిడ్ని చంపటం, ప్రతిదీ చంపటంలోనే ఉందండి. సెలబ్రేషన్ ఇంకో రకంగా చేసుకోవచ్చు కదా. మరి ఇది ఎలా మారదండి? స్కూల్స్ నుంచి పిల్లలకి ఏమన్నా ఎడ్యుకేషన్ మార్చాలా, లేకపోతే స్కూల్ నుంచి వాళ్ళని మారిస్తే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. అప్పుడు ఈ సైంటిఫిక్ థాట్స్ వాళ్ళ బాగా పెరిగి క్వశ్చన్ చేయడం అలవాటు అయ్యి వాళ్ళలో మార్పు వచ్చి దేశం బాగుంటుందేమో కదా. మీరేమంటారు? తప్పకుండా. ఇప్పుడు మీరు సావిత్రిబాయి ఫూలే ట్రస్ట్లో మెంబర్ అని చెప్పారు నాకు. సావిత్రిబాయి గారు ఏం చేశారు? అప్పటి వరకు కొన్ని 10,100 సంవత్సరాల పాటు
ఆడవారు స్కూల్కి రావటానికి లేదు, విద్యకి అర్హురాలు కాదు ఆడది అన్న సమాజంలో ఆడపిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళింది ఆవిడ. అవును కదా. ఇదంతా జరిగి మొదలై 200 ఏళ్ళు కాలేదు. నువ్వు చదువుకోవటానికి అర్హుడే కాదు, అర్హురాలి కాదు అని చెప్పిన కుల వ్యవస్థ ఉంది. ఈ పుస్తకం నువ్వు చదవటానికి వీల్లేదు, చదివితే కనుక నాలుక కోసేస్తామన్నారు పెద్దగా చదివితే. అది ఎవరో చదువుతుంటే నువ్వు వింటే చెవులో సీసం పోస్తామన్నారు. చేశారో లేదో తెలియదు కానీ బెదిరింపు అయితే ఇది కదా. మరి ఎవరిని 200 ఏళ్ల క్రితము సరిగ్గా చదువుకోనివ్వని పరిస్థితి నుండి ఈరోజు ఇక్కడ దాకా వచ్చాం. అంటే మీరు కొంచెం బాధతో అడుగుతున్నారు, ఇది ఎప్పుడు మారుతుంది? సమాజాలు ఓ 10 ఏళ్ళు స్కూల్కి ఎవరో వెళ్తే మారవండి. స్కూల్కి వెళ్ళాలి, దాంట్లో అనుమానం లేదు. 10 ఏళ్లలోనే మారితే ఒక 70 ఏళ్ళ నుంచి స్కూలు ఉంది కదా. లెట్సే ఒక 40 ఏళ్ళ క్రితం స్కూల్కి ఎవరో వెళ్ళారు, వాళ్ళ వయసు ఇప్పుడు 50 60 ఉంటుంది. వాళ్ళు ఏమన్నా మారారా? ఈరోజు 50 60 ఏళ్ళు ఉన్న వాళ్ళందరూ ఈ ఉన్మాదాన్ని సపోర్ట్ చేసేవాళ్ళే కదా. సో ఒక 40 ఏళ్ళ క్రితం స్కూల్కి వెళ్ళిన మాత్రాన వాళ్ళేం మారలేదు. ఐఐటీలో చదువుకున్న వాళ్ళు మారలేదు. ఎందుకంటే స్టడీస్ ఏమన్నా మార్చాలా? స్టడీ యొక్క ఇప్పుడు అంటే అబద్ధాలు భ్రమల్లో బతకడం నేర్పకుండా సైంటిఫిక్ గా వాళ్ళు ఎలాగ వాళ్ళ బ్రెయిన్ ని వాడొచ్చు అనేది నేర్పించాలని మీరు అంటారు. అబ్సల్యూట్లీ. నేను ఆ పాయింట్కే వద్దామని ఈ నేపథ్యము, ఈ ఉపోద్ఘాతం అంతా తప్పకుండా మారాలి. మీరు అన్నట్టు నేను సావిత్రిబాయి ఫూలే కోసము నా ఛానల్లో నేను చెప్తే అవన్నీ జరిగిపోయినాయి, ఇప్పుడు ఎందుకండి, ఇప్పుడు బాగున్నాం కదా అన్నారు. వాటి కోసం ఎంతమంది త్యాగాలు చేశారు, ఎంతమంది ఫైటింగ్లు చేసి ఈరోజు మనం ఈ స్థితికి వచ్చాం. ఇంకా మారాలి అని చెప్తుంటే సైన్స్ని ఉపయోగించుకుంటున్నారు కానీ సైన్స్ కాదట దేవుడే అన్ని చేశాడని మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతారు. అంటే వివక్ష కూడా దేవుడే చేశాడు. ఇప్పుడు చూడండి, అది ఇంకా ఉందా, అది లేదు అని అడుగుతారు. అది వాళ్ళకి తెలిసిన విషయం పరిధిలో వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు సమాజాన్ని స్టడీ చేయలేదు కదా. అది ఇప్పుడు మీతో వాకింగ్ క్లబ్లో ఉన్నారు, లేకపోతే మీరందరూ కలిసి పేరెంటంలో కలిసినప్పుడు మాట్లాడుకున్నారు. సమాజం పైన మీ ఇంట్రెస్ట్ అంతే కదా, అందుకని మీకు అంతే తెలుసు. వాస్తవం ఏం జరుగుతుందో చూడండి. తెలంగాణలో మీరు హైదరాబాదు శివార్లలో కొంచెం దూరం వెళ్తే 2 గ్లాసుల సిస్టమ్ ఉంది, మెదక్లో ఉంది. 2 గ్లాసుల సిస్టమ్ అంటే ఏంటి? మీరు ఒక ఊళ్ళో ఒక చాయ్ దుకాణం లేదు బజ్జీలు వేసేవాడి దగ్గరికి వెళ్తే చూరులో గ్లాసులు ఉంటాయి. అవునా? కులం బట్టి మీకు తెలియదు, దళితులు కాదు కాబట్టి మీకు తెలియదు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు పోయి ఆ గ్లాసు చూరులో ఉన్న గ్లాస్ తీసుకుంటారు, దాంట్లోకి పైనుంచి చాయ్ పోస్తాడు, తాగేసి దాన్ని తొలిపేసి మళ్ళీ అక్కడ పెట్టి వెళ్తాడు మళ్ళీ నెక్స్ట్ దళితుడు కోసం. అట్లా కొన్ని గ్లాసులు ఉంటాయి. అది చూసిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళకి తెలుసు కుల వ్యవస్థ ఉందా లేదా అని. అట్లాగే సమాజంలో అన్నీ అండి. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆడవారి పట్ల వివక్ష ఉంది, ఎప్పుడూ అయిపోయింది. అది నిజం కాదు కదా. ఇప్పటికీ అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. అరాచకం వేరు, అవకాశం. ఇప్పుడు ఇది సామాజిక నేరం, అవకాశం లేకపోవడం. సో ఈ విషయం నేను అంటరానితనంతో మొదలుపెట్టాను. మీ ప్రశ్న ఏమో ఆడవాళ్ళ విషయము, ఆడపిల్లల విషయము వివక్ష లేదు కదా అని మగవాళ్ళు చెప్తున్నారు. మీకు ఆడవాళ్ళు చెప్పట్ల, మగవాళ్ళు చెప్తున్నారు. ఆడవాళ్ళు కూడా చెబుతున్నారు. ఓకే, వాళ్ళకు కూడా విషయాలు చెప్పాలి. మరి మనం స్కూల్కి ఎంతమంది వెళ్తున్నారు? ఇప్పుడు స్కూల్ ఎన్రోల్మెంట్ ఈరోజు కంపల్సరీ అయింది, ఒకప్పుడు కాదు కదా.
సో ప్రతి ఒక్కళ్ళని స్కూల్కి పంపించే బాధ్యత గవర్నమెంట్. కంపల్సరీ ఎడ్యుకేషన్ ఎవరికి కంపల్సరీ? గవర్నమెంట్కి కంపల్సరీ వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళటం. ఫ్రీ, కంపల్సరీ అండ్ ఫ్రీ. ఎవరికి ఫ్రీ? పిల్లలకి ఫ్రీ. సో ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ చట్టం మనకి వచ్చి 20 ఏళ్ళు కాలేదు, రైట్? సరస్వతీదేవి ఉన్న మన దేశంలో, చదువులకి ఒక దేవత ఉన్న మన దేశంలో ఈరోజు 26-27% మంది నిరక్షరాస్యులు ఉన్నారు కదా. వాళ్ళలో ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉన్నారు. 25% వేసుకుందామండి లెక్క. అంటే సిటీల్లో తక్కువ, విలేజెస్లో నిరక్షరాస్యత ఎక్కువ. అయినా 10th తోనే డ్రాప్ అయిపోయిన వాళ్ళే ఎక్కువ. నేను అక్కడికే వస్తున్నా. ఫస్ట్ ఏ చదువు రాని వాళ్ళు 25% ఉన్నారు. 140 కోట్లలో 25% అంటే ఎంత? ఆస్ట్రేలియా జనాభా 2.5 కోట్లు, తెలంగాణ జనాభా 4 కోట్లు, ఆంధ్రప్రదేశ్ 5 కంటే కొంచెం ఎక్కువ. 140 కోట్లలో 25% అంటే 30 కోట్ల కంటే ఎక్కువ. 35 కోట్లు. 35 కోట్ల మందికి చదువు రాదు మన దేశంలో. వీళ్ళల్లో 75-80% మంది ఆడవాళ్ళు ఉన్నారు. మరి మీతో అన్నారే అదెప్పుడో జరిగిపోయిన విషయం కదా, అది ఎట్లా లేదన్న వాళ్ళకి మీరు ఈ విషయం చెప్పండి. ఇప్పుడు అబద్ధాలు చెప్పుకోక్కర్లేదు, అపోహలు ఉండక్కర్లేదు, వాస్తవాలు తెలుసుకోండి. సరే, మీరు అన్నది స్కూల్లో ఇదేమో చేరని వాళ్ళ సంగతి. 35 కోట్ల మంది మగపిల్లలు ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళలేదు. వాళ్ళు ఇప్పుడు పెద్ద అయ్యారు, వాళ్ళకి చదువు రాదు. ఇప్పటికీ కొంతమంది స్కూల్కి వెళ్ళట్లేదు, కానీ ఆ శాతం తగ్గుతుంది. ఎందుకంటే ఒక చట్టం ఉంది, రోడ్డు మీద కనపడటానికి లేదు, ఈ బడ్డీ కొట్లో పనిచేయడానికి లేదు, పెట్రోల్ స్టేషన్లో కనపడలేదు. ఒకప్పుడు ఉండేవాళ్ళు, బాల కార్మికులు. అది మారింది. సరే, ఆడపిల్లలందరూ స్కూల్లోకి వెళ్ళారు, మగపిల్లలు వెళ్ళారు. 4వ తరగతికే మానేస్తున్నారు ఆడపిల్లలు. ఇప్పుడు 10వ తరగతి వరకు చదవాలి కదా, 14 ఏట వరకు చదవాలి, లేదు 15 ఏట వరకు, అంటే 10వ తరగతి ఫినిష్ కావాలి. స్కూల్కి వెళ్ళినంత మాత్రాన చదువు అబ్బుతుందా లేదా అన్నది వేరే విషయం. మన టీచర్లకి చెప్పడం వచ్చా రాదా అన్నది వేరే విషయం. కానీ ఎన్రోల్మెంటే లేదు కదా. ఇప్పుడు ఆడపిల్లలు మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెసులుబాటు లేకపోవడం అన్నది ఒక కారణం ప్రాక్టికల్గా. కానీ అదొకటే కారణం కాదు. ఈ పిల్లలతో ఏదైనా పని చేపిస్తే కాసిన డబ్బులు వస్తాయని. అవును. ఈ డబ్బులు దేనికి? అమ్మ నాన్న తాగటానికి. ఇప్పుడు కళ్ళుకి డబ్బులు కావాలి, పిల్లలతో కాసి చేస్తే కాసిన డబ్బులు వస్తాయి. మళ్ళీ వేట లేకపోతే ఒక కోడిని కోయటానికో దేనికో డబ్బులు కావాలి. గుడికి వెళ్ళి చంపాలి కదా కోడినో మేకనో. అది చట్టబద్ధంగా నేరమైనా కూడా జరుగుతూనే ఉన్నాయి. సో ఇటువంటి అరాచకంలో ఉన్నాం మనం. ఈ కాంటెక్స్లో చదువులో ఏం నేర్పిస్తే ఇది మారుతుంది? ఫండమెంటలీ మీరు నన్ను అడిగిన ప్రశ్నలు ఏంటి? పబ్లిక్ లైఫ్లో మతం ఎక్కువ వస్తుంది, ఆ మతపరమైన ఎక్స్ప్రెషన్స్ కొంచెం అరాచకంగా ఉంటున్నాయి, న్యూసెన్స్గా ఉంటున్నాయి, లేదు ఎక్స్ప్రెషన్ ఆఫ్ రిలీజన్ ఎక్కువ అవుతుంది. రెండవది, ఇది మారటానికి మార్గం ఏంటి? స్కూల్ పనికొస్తుందా? ఈ రెండిటికి ఆన్సర్లు ఇవ్వటానికి నేను ఇదంతా చెప్పుకొచ్చాను మీకు. ఎవరైతే మతాన్ని పబ్లిక్గా పాటించాలని, ఎవరైతే మతమే వారి జీవితంలో వారికి ఉనికి ఇస్తుందని అనుకుంటున్నారో అటువంటి వారు అధికారంలోకి వచ్చారు. ఎక్కడ అధికారంలోకి వచ్చారు? రాజ్యాంగపరంగా ఒక సెక్యులర్ లౌకిక రాజ్యంలో అధికారంలోకి వచ్చారు. దాన్ని స్లోగా డైల్యూట్ చేయటం, డిస్ట్రాయ్ చేయటంతో దీన్ని
ఈ దేశం యొక్క స్వరూపాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కారణం, వాళ్ళకి కొత్త ధైర్యం రావడానికి కారణం. వాళ్ళ అధికారంలోకి ఎట్లా వచ్చారు? మనందరి ఉనికి ఇది, మనం కాని వారి ఉనికి అది, వాళ్ళను పని పట్టాలి మనం అని తమ మతంలో ఉన్న వాళ్ళని వేరే మతం వారికి శత్రువులుగా మార్చే ప్రయత్నంలో వాళ్ళు సఫలీకృతం అయ్యారు చాలా వరకు. మనము వాళ్ళు అన్న మాట చాలా ఈజీగా వస్తుంది, ఇప్పుడు చాలా మందికి వస్తుంది. అక్కడ ప్రాబ్లం ఉంది, బేసిక్ ప్రాబ్లం అక్కడ. చదువు విషయంలో ఏమి చదువు నేర్పిస్తే, చదువుగా ఏమి నేర్పిస్తే వీటి నుంచి దూరంగా ఉండగలరు. కరెక్ట్. నమ్మకానికి దాని పర్యవసానానికి ఉన్న లింకేజ్ ఏంటో నేర్పించాలి స్కూల్. కరెక్ట్. ఇప్పుడు నువ్వు ఇది చేస్తే దాని కారణంగా ఇది అవుతుంది, ఇది నీకు మంచిది కాదు అని చెప్పగలగాలి. అట్లాగే ఈ దేశం అంటే ఏంటి, దాని నిర్వచనం నువ్వు ఇస్తే కుదరదు. నువ్వు అన్న 10 లక్షల సంవత్సరాల క్రితమో, లేకపోతే 1000 సంవత్సరాల క్రితమో, 2000 సంవత్సరాల క్రితమో ఎవరో ఒక రాజు హిందూ రాజుగా ఉన్నాడు కాబట్టి ఇవాళ ఈ దేశం ఆ దేశం ఈ దేశం ఒకటి కాదు. అప్పుడు అవి పిల్ల రాజ్యాలు, వాటిల్లో కొన్ని స్ప్రెడ్ అయి ఉండొచ్చు. కానీ నేటి భారతదేశం కంటే అవన్నీ చిన్నవే సైజులోను, విజన్లోను. ఈ భారతదేశం మత రాజ్యం కాదు, మతపరమైన వ్యవస్థ కాదు. ఇది పిల్లలకి నేర్పించాలి. కరెక్ట్. మనం భారతీయులుగా బతకాలి అని నేర్పించాలి. భారతీయులుగా అంటే అదొక పాస్పోర్ట్ అని కాదండి. ఇప్పుడు 650 పిల్ల రాజ్యాలు, పెద్ద రాజ్యాలు కలిస్తే బ్రిటిష్ ఇండియా ప్లస్ ఈ 650 సంస్థానాలు పిల్ల రాజ్యాలు కలిస్తే నేటి భారతదేశం అయ్యింది. ఈ భారతదేశం ఏమిటి అని అంటే కులము మతము లేకుండా భారతీయతని, అంటే రాజ్యాంగంలో ఉన్న హక్కులు బాధ్యతలు కలిపి ఉన్న పౌరులుగా మీరు ఎదగాలి అని నేర్పించాలి. ఇది నేర్పించే స్కూల్ ఉంటే మనం మాట్లాడుకున్న ప్రాబ్లమ్స్ రావు. నేర్పించడం స్కూల్ అంటే ఏంటి, ఒక పుస్తకమే కాదు కదా, ఒక టీచర్ కూడా. టీచర్లకి ఈ అవగాహన కల్పించే వ్యవస్థ మనకు లేదు. తమ ఇంట్లో ఎలా ఉండాలో చెప్పట్లేదు మనం. అవును. స్కూల్లో ఎలా ఉండాలో చెప్తున్నాం. అవును. ఆ స్పృహ రాని వాళ్ళే చాలా మంది టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు. అట్లా పాడుగాని మైండ్స్ ఉన్న కొంతమంది టీచర్లు ఇది మాట్లాడుతుంటే వాళ్ళపైన భౌతిక దాడులు చేస్తున్నారు. ఇది కదా జరుగుతున్నది. ఇప్పుడు ఎలా ఉంటే బాగుంటుంది అంటే మనందరికీ తెలుసు, కానీ అక్కడికి వెళ్ళాలంటే మార్గము ఈజీగా లేకపోవటం, ఆ మార్గంలో హత్యలు, దూషణలు, బెదిరింపులు, దాడులు జరుగుతూ ఉన్నప్పుడు నాకు దేనికి అనుకుంటే తప్పేం లేదు. నువ్వు పుట్టింది వాడిని మారటానిక, ఫస్ట్ నువ్వు బతుకుండాలిగా. సో ఇట్లా సమాజంలో మార్పు తెచ్చే వాళ్ళని ఆలోచించకుండా, లేదు ఆలోచనని బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా బెదిరించి ఆపుతున్నారు. నాకు రక్షణ కావాలని మీరు ఎవరిని అడగాలి? పోలీసుని, జడ్జిని అడగాలి. పోలీసులు, జడ్జిలు సెక్యులర్గా ఉన్నంత కాలం ఆ హక్కులు కాపాడబడతాయి. దేర్ ఇస్ నో గ్యారంటీ కదా. రాజ్యాంగం ప్రకారం వాళ్ళ బిహేవియర్ ఉండాలి, వాళ్ళ జడ్జిమెంట్స్ ఉండాలి, వాళ్ళ తీర్పులు రాజ్యాంగబద్ధంగా ఉండాలి. మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మొన్న రిటైర్ అయిన ఆయన ఏం చెప్పాడు, రామ జన్మభూమి కేసులో నేను దేవుడికి ప్రార్థన చేశాను. అది ప్రాపర్టీ డిస్ప్యూట్. టెక్నికలీ కోర్టు ముందుకు వచ్చింది ప్రాపర్టీ డిస్ప్యూట్. అవును. ప్రాపర్టీ డిస్ప్యూట్ వస్తే దేవుడికి పూజ చేస్తావా? రాజ్యాంగం ఏమైంది?
ఇప్పుడు నువ్వు పూజారిగా ఉండొచ్చు కావాలంటే, అంతే కదా. నీకు జీతం ఇచ్చింది ఉద్యోగం ఇచ్చాం కదా. అవును. ఇప్పుడు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి నీ జీతం రావచ్చు, కానీ నీకు జీతం అది, నీదొక ఉద్యోగం. ఆ పొజిషన్ వచ్చింది ఓకే, కానీ అదొక ఉద్యోగం. భారతదేశంలో రాజ్యాంగం యొక్క ఇంటర్ప్రిటేషన్స్ కోసం ఒక చట్టం రాజ్యాంగానికి అనుసంధానంగా ఉందా, దానికి వ్యతిరేకంగా ఉందా చెప్పడానికి పని చేయమని కూర్చోబెట్టాం. నువ్వు చేస్తున్న పని ఇది. సో నా హక్కులు అంత సేఫ్గా లేవే. ఇప్పుడు రాజస్థాన్లో ఒక జడ్జి వచ్చి మగనెమలి ఆడనెమలి సంపర్కం చేసుకోవు, ఆడనెమలి మగనెమలి యొక్క కన్నీరు తాగితే అది ప్రెగ్నెంట్ అవుతుంది అన్నాడు. ఒక పిట్ట ప్రెగ్నెంట్ అవటం విన్నారు ఎవరైనా? ఆ బుద్ధిలో నోటి జడ్జి కోర్టులో చెప్పాడు. ఇప్పుడు మనకేం చెప్తున్నారు? మొన్నెవరు చీఫ్ జస్టిస్ గారి మీద చెప్పు విసిరారు. ఈ జడ్జిలు ఏం చేస్తున్నారు? వాళ్ళు న్యాయ వ్యవస్థని చెప్పుతో కొడుతున్నారు. ఇప్పుడు ఒక కుర్రాడండి ఉమర్ ఖాలిద్, బెదిరింపులు లేవు, దూషిస్తూ మాట్లాడలేదు, పబ్లిక్ డొమైన్లో లేదు, అటువంటి సమాచారం లేదు. ఢిల్లీలో అల్లర్ల టైంలో అరెస్ట్ చేశారు. జేఎన్యు స్టూడెంట్ 5 ఏళ్ళ నుంచి విచారణ మొదలు పెట్టకుండా జైల్లో పెట్టారు. అయ్యయ్యో. ఇప్పుడు 90 రోజుల తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ కాకపోతే వదిలేయాలని కదా చట్టం. 5 ఏళ్ళ నుంచి కుర్రాడు ఉన్నాడు, మధ్య వయసు కూడా అయిపోతున్నాడు. ఎటువంటి చెడవాడైతే పెట్టు, లోపలే పెట్టు. అవును, కానీ విచారణ చేయాలి కదా కోర్టు. అవును, కోర్టు కదా తేలవాల్సింది. అంటే వ్యవస్థ కూడా సపోర్ట్ చేయట్లేదు. మీరేమన్నారు, స్కూల్లో బాగా చెప్తే అయిపోద్దా అని. స్కూల్లో ఎన్ని నేర్పించినా వ్యవస్థ ఇట్లా ఏడిసింది అంటున్నా. రేపటి వీడియోలో అద్భుతమైన విషయాలు బాబు గారు చెప్పారు. అవి తప్పకుండా మీరందరూ మిస్ అవ్వకుండా వింటారని నేను అనుకుంటున్నాను.